అగ్రిమెంట్ని వెంటనే రెన్యూవల్ చేయాలట. ఏ? నాన్నగారు చనిపోయిన విషయం వాళ్ళకి ఎలాగో తెలిసింది. ఈ తలనొప్పులన్నిటికీ కారణం నా సవితి కొడుకే. అగ్రిమెంట్ రెన్యూవల్ చేయాలంటే వాడి సంతకం కావాలిగా, అందుకే మెయిల్ పంపించుంటాడు. మనతోనే విరోధం పెట్టుకుంటున్నాడా? జయా, లాయర్ సుందరాన్ని రమ్మను. అన్నగారు, మీరు చెప్పేవన్నీ వింటానికి బాగానే ఉన్నాయి. అందుకని సడన్ గా మీ తమ్ముడు పిలిచి సెటిల్మెంట్ పత్రం మీద సంతకం పెట్టమంటే ఆడు పెడతాడా? ఆడు పెద్ద ముదురు కదా. ఊరికే వచ్చి పెట్టక్కర్లేదయ్యా. మా నాన్న చేసిన పాపానికి నరేంద్రపురం ఇల్లు, అంబాజీపేట హైవేలో 40 ఎకరాలు ఇస్తాం. వాడు తోలుతున్న కారు కూడా వాడినే ఉంచుకోమను. ఎక్కడికైనా వెళ్ళి గుద్దమను. వచ్చి సంతకం పెట్టమని చెప్పు. తమ్ముడు, గడ్డపార పెట్టే చోట కనీసం ఇనప చొవ్వన పెట్టాలంటారు. మీరు చిన్న తీగతో సరిపెట్టేయాలనుకుంటున్నారా? పద్ధతి ప్రకారం సెటిల్ చేస్తేనే మొత్తం ఆస్తిలో 4లో 1 వాటా ఆడికెళ్ళాలి. కానీ మీరు పద్ధతి పాడు లేకుండా ఆడి తండ్రికి చేయాల్సిన అంత్యక్రియలు చెయ్యనివ్వకుండా ఆడిని వీధిలో నిలబెట్టేశారు. వాడు ఊరుకుంటాడా? వాళ్ళమ్మకో వాటా కావాలని పట్టుపడతాడుగా. వాడి పేరు వారసత్వం సర్టిఫికేట్లో వస్తుందిగా. అది పోనీ రామచంద్ర,